హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ 2 డేస్ నేను వీడియో పెట్టడానికి రీజన్ మీకు తెలిసే ఉంటుంది. చెప్పాను కదా, ఊరు వెళ్తే అక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి నేను ఏమీ అప్లోడ్ చేయడానికైతే ఉండదండి. ఇంకా నేను అప్లోడ్ చేయాలి అంటే ఉన్న వీడియోని మొత్తం కూడా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మన ఛానల్లో రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో షూటింగ్ అనేది ఉంటుంది. సో ఏది ఆగిపోయినా కూడా మెమొరీ ఫుల్ అయిపోతుంది. మనం చేసేది ఇది ఒక వ్లాగ్ ఒకటే కాదు, స్టిచ్చింగ్ ఇంకా మనకి రివ్యూస్ అవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల అనమాట, అందుకని ఈ 2 డేస్ అయితే మీకు వీడియో అనేది రాలేదు. సో ఇప్పుడైతే ఊరు వెళ్ళే ముందు ఇవన్నీ సదురుతున్నాను అనమాట. ఈ చీరలని ఎప్పుడివో అనండి, కొత్త చీరలే ఏం కట్టుకోలేదు, కానీ అలాగా నాకు షోల్డర్స్ పెరిగిపోయినాయి అనమాట. కొంచెం వెడల్పు అనేది బాడీ వెడల్పు అయింది, టైట్ అయిపోయినాయి అన్నీ కూడా. అందుకని చెప్పేసి ఎవరైనా ఉంటే ఇచ్చేద్దాము అని తీసుకెళ్తున్నాను ఊరు. అక్కడ చాలామంది ఉంటారండి, ఇక్కడైతే ఎవరు తీసుకోరు, కానీ అక్కడైతే ఏది ఇచ్చినా కూడా కళ్ళకద్దుకుని తీసుకుంటారు. సో ఈ శారీ నాకు పెట్టిన శారీ అండి. హైట్ చాలా చాలా తక్కువ ఉందన్నమాట. ఎంత హైట్ అంటే ఇంకా నాకు పట్టీలు ఉంటాయి కదా, పైకి దాకా ఉంది శారీ, ఎంత కింద కట్టినా. ఇంకా మనం డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుందామని పెట్టుకున్నాను, కానీ ఎక్కడవుతుంది, అసలు అవ్వట్లేదు. చేద్దామంటే ఇవి కొన్ని కొత్త శారీస్ ఉన్నాయి, ఇది ఎవరికైనా పెట్టేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నానండి. చాలా ఉన్నాయి, పెళ్ళివి నాటివి శారీస్, పట్టు చీరలు ఒక్కటే పెట్టుకున్నాను. దాని మీద బ్లౌజులు కూడా టైట్ అయిపోయినాయి బాగా. అప్పుడు నా సైజు వచ్చేసి 32 సైజు. 32 అంటే ఇంకా అలా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు 35 సైజ్ అయిపోయింది. ఫేస్లో ఏం కనిపించట్లేదు లావ్ అయినట్టు, కానీ బాడీ మాత్రం వెడల్పోయింది అనమాట. నేను ఒక బ్లౌజ్ కుట్టుకుందామని తీస్తే అసలు ఎంత టైట్ అయిపోయిందండి ఆ బ్లౌజు. ఏంటి ఇంత టైట్గా ఉందని చెక్ చేస్తే అది 32, అదేమో బాడీ మెజర్మెంట్స్ చూస్తే 35. అలా చాలా బ్లౌజులు ఉన్నాయి. మెయిన్ పట్టు శారీస్ మీద బ్లౌజులు అయితే చెప్పక్కర్లేదు. ఆ మగ్గం వర్క్ అన్నీ కూడా. ఇంకా షోల్డర్స్ పెరిగితే నెక్ పైకి వెళ్ళిపోతుందండి. నెక్ అనేది డీప్గా ఉండదన్నమాట. నెక్ మరి డీప్గా లేకపోతే మనం కట్టుకోలేం కదా. సో ఏం చేయాలంటే దాన్ని సేమ్ అదే క్లాత్ని రా సిల్క్ అయినా సరే, హాఫ్ పట్టు అయినా సరే తెచ్చుకుని, లేదంటే మనకి బ్లౌజులు దొరుకుతున్నాయి కదండి ఈజీగా, మగ్గం వర్క్ బ్లౌజులు అవన్నీ తీసుకోవచ్చు. ఇది బ్యాగు చాలా పాతగా అయిపోయింది, ఎవరికైనా ఇచ్చామని చెప్పడానికి తీసుకెళ్తున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా ఇచ్చేసే బ్యాగ్ అంటున్నారు. ఎవరు అక్కడ ఉంటారు కదండి, కొంచెం తీసుకుంటారనమాట, ఏమి ఇచ్చినా తీసుకుంటారు. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. దాన్ని కూడా ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసుకుందామంటే ఎక్కడ ఉన్నవి చేయలేకపోతున్నాను. నేను ఒక డ్రెస్సు పెట్టాను కదండి సేల్ కోసం, ఎవ్వరు అడగలేదు, ఇంకా నేనే ఉంచేసుకుంటున్నాను అనమాట. సైజెస్ సెట్ అవ్వట్లేదు అంటున్నారు, కింద లైనింగ్ కావాలంటున్నారు, అలా నానా రకాలుగా ఉంది. మీషోలో పెట్టుంటే వాటికి సేల్ అయిపోను, కానీ ఒక్క దాని మీద ఒక 8-9 ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఇంకా మనం ఒక రోజులో కుట్టలేము. ఒక రోజులో డిస్పాచ్ చేసేయాలన్నమాట, అది ఉంచుకోకూడదు, అది రూలు. మీషోలో ఈ మధ్యన 2 రోజులు ఇచ్చేవారు రూలు, 2 రోజులు టైం ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఇవ్వట్లేదు. ఇంక ఇది కలర్ చాలా బాగుంటుందండి. అయితే అది ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వచ్చేస్తాయి అనమాట, ఒకేసారి 5-6 ఆర్డర్స్ 1 డేలో కంప్లీట్ చేసి ఇవ్వాలి కాబట్టి నేను పెట్టలేదు, లేదంటే ఈ పాటికి వెళ్ళిపోను. ఈ శారీ ఎవరికైనా ఇచ్చేయాలన్నా లేదా కుట్టుకోవాలంటే నువ్వేం కుట్టుకో చేయవు, ఇచ్చేసి రిటర్న్ ఎవరికైనా ఇచ్చేసి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంక ఇవన్నీ పెట్టేసి అదొక్క పట్టు టైప్లో ఉన్న శారీ, క్రీమ్ కలర్ రెడ్ బార్డర్ని చూసారు, అదొక్కటే ఉంచుకున్నాను. మిగతావన్నీ కూడా తీసుకెళ్ళిపోయాను. అవి తీసుకెళ్ళడమే కష్టం అండి, అసలు మనం లగేజీలు ఎక్కువ కదా. కానీ ఇది ఈరోజు 1 డే కాబట్టి ఈ శారీ అయితే ఎంత బాగుంటుందో, అసలు ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే, పెళ్ళైన కొత్తలో తీసుకున్న శారీ ఇది. ఇచ్చేమన్నారు, నేనే ఉంచుకున్నా, పెళ్లి చూపుల కోసం, పెళ్లి చూపుల్లో కట్టుకున్న శారీ అనమాట, అందుకనే ఉంచుకున్నాను, గుర్తు కింద ఉంటుందని. ఇంక ఇవన్నీ సదిరేసుకుంటే ఈ బ్యాగ్ నిండా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేవే, మనం ఏమి లేవు. ఒక బ్యాగ్ నిండా ఇవి, ఇంకో బ్యాగ్ ఏమో, ఈ బ్యాగ్ అక్కడే వదిలేస్తాను, ఇంకో బ్యాగ్ ఇంకా నేను సదురుకోవాల్సినవి అనమాట. ఇది టవల్ అండి. ఏం టవల్ అంటే జస్ట్ ఇలా దగ్గరగా ఉంటుంది బాల్ లాగా, దాన్ని వాటర్లో వేయగానే స్ప్రెడ్ అయిపోయి టవల్ అయిపోతుంది అనమాట, పెద్ద టవల్. దీనికోసం ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో, తడిగా ఉన్నది ఎలా ఆరబెట్టుకోవాలి, 5 మినిట్స్లో ఆరిపోతుంది. ఇది చాలా బాగుంది ఆ టవల్ కూడా, క్యారీ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట, యూజ్ అండ్ త్రోకి బాగుంటుంది. ఈ 2 డేస్ అందుకునే ఏం పెట్టలేదు, అక్కడ వీడియో షూట్ చేయడం కుదరదు. ఈసారి సంక్రాంతికి వెళ్ళినప్పుడు చూడాలి. ఈసారి బస్కి వెళ్ళామండి, ట్రైన్కి వెళ్ళేది ఎంత హాయిగా ఉందో. అదే ట్రైన్కి వెళ్తేనా ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ట్రాక్ ఎటుంటే అటు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు పెట్టాలి.
కరెక్ట్గా ఒక దాని మీద ఒకసారేమో ప్లాట్ఫారము ఏదో చెప్తూ ఉంటారు కదా, అక్కడికి అంటారు, తర్వాత మళ్ళీ ఇంకో చోటకి అంటారు, అటు ఇటు తిరగాలన్నమాట. పిల్లల్ని వేసుకుని లగేజీలు వేసుకుని తర్వాత రాజమండ్రిలో దిగాలండి. దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరికి బస్ ఎక్కాలి. అక్కడి నుంచి ఆటోలు, అయ్యి బాబు ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో ట్రైన్లో అయితే. వాష్రూమ్స్ ఉంటాయని పిల్లలతో వెళ్ళినప్పుడు బాగుంటుందని తప్ప ఇంకా వేరే రీజనే లేదు. ఈ రెండు నేను పక్కన పెట్టేసుకుంటాను. అంతా నీవు చదివేసిన తర్వాత ఇంకా పిల్లలకి స్వీట్ తయారు చేశాను అనమాట. కావాలన్నారు. ఆ రోజు శ్రావణ శుక్రవారము, నేను చేయలేదు కదా, నార్మల్గా స్వీట్ చేశాను పిల్లల కోసము. చాలా బాగుంది, చక్కెర పొంగల్ అనమాట. నార్మల్గా ఇలాగా వదిలేస్తే మనకి ఒక రకమైన స్వీట్, దీంట్లో పాలు వేస్తే పరవాన్నం అవుతుంది. లాస్ట్లో పాలు వేసాను, ఇంట్లో పాలు మిగిలిపోయినాయి, మళ్ళీ అవన్నీ ఎందుకు వేస్ట్ చేయడం అని తినేసామండి అందరం. ఆ రోజు ఫ్రైడే కాబట్టి మా మరదలు కూడా అందరం కలిసి వెళ్ళాము. పులిహోర అవన్నీ తెచ్చింది, అవన్నీ కూడా బస్సులోనే తిన్నాము. ఇంకా నేనేం వంట ఏం చేయలేదు. ఇదిగోండి ఇంత మంచి దగ్గరగా అయింది కదా, ఇలా ఇంకా గట్టిగా అయితే మనకి నిలువ ఉంటుంది అనమాట. పాలు వేసాను కదా, పాలు వేయటం వల్ల అప్పటికప్పుడు తినేయాల్సి వచ్చింది. చాలా ఉన్నాయి పాలు, మళ్ళీ వేస్ట్ అయిపోతే కొన్ని పాలు తాగేసాను. కలిపేసుకుంటాం అంతే. ఇలా కలిపేసి స్వీట్ కొంచెం తక్కువే తింటున్నామండి, ఎక్కువ తినట్లేదు. బాగుంది టేస్ట్. ఇంకా తినేసి ఇవన్నీ కడిగేసుకుని ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. 9:30కి ఆ టైంలో వస్తుందండి బస్సు ఎక్కేసిన తర్వాత ఇంకా మేము అమలాపురంలో దిగుతాం అనమాట. అక్కడ దిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. అంటే మేము మా అత్తగారింటికి, వాళ్ళేమో చెప్పాను కదా ఇప్పుడు మేము ఎందుకు ఊరు వెళ్ళామంటే దినాలన్నమాట. మా చిన్నాన్న గారి వైఫ్, అంటే మా చిన్నమ్మ చనిపోయారు. చాలా మంచిదంటండి, ముత్తైదు దగ్గర నుంచి మనం అవన్నీ తీసుకుంటాం చూసారు, అక్కడ అన్నీ ఇస్తారనమాట. ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి చాలా మంచిదంట అలా తీసుకుంటే. కానీ అవి వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు, చేయకూడదు కూడా. అందుకని ఇప్పుడైతే మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి అక్కడ దిగిపోయి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ డే సాటర్డే దిగాం కదా, సండే ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్లో పెట్టినవి చూపిస్తాను. నాకు కొన్ని వచ్చినాయి, అంటే చాలా వచ్చినాయి, కానీ స్టూల్స్ కొంతమంది ఇచ్చారు. ఎవరికి ఇస్తారంటే ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి 16 మెంబర్స్కి. అందులో మా వారు కూడా ఉన్నారు. కొన్ని మా అత్తయ్య గారి ఇంట్లో వదిలేశాను, అవసరం వచ్చినవి మాత్రమే తీసుకున్నా. సంక్రాంతికి అయితే అసలు ఇక్కడ ఎక్కడ ఖాళీయే ఉండదండి, ఎంత రష్గా ఉంటుందంటే అసలు సందడి. ఏమో చూస్తా, ఈ సంవత్సరం అయితే వెళ్తా లేకపోతే లేదు. మా వాడైతే ఖుషి. ఎక్కువ రోజులు ఏం లేము, 1 డేనే, అంటే సండే బ్యాక్. ఇదిగో మా మావయ్య చీర నేస్తున్నారు. పడుకున్నామండి, వెళ్ళగానే తినేసి టిఫిన్లు స్నానాలు చేసి పడుకుని మధ్యాహ్నం లేస్తే ఇంకో ఇలాగా నేస్తే వెళ్ళారనమాట. మా వారిని ఏమన్నాను, మీకు వచ్చి కదా నేసి చూపించనమాట, మొత్తం చెడగొట్టేశాడు. ఈ మధ్యన అలవాట్లేదు కదా నేయటము, పువ్వులన్నీ తెంపేశాడంట. మళ్ళీ అవన్నీ అతుక్కున్నారు. ఇది ఒక రకమైన శారీ అండి, శారీ కంప్లీట్ అయిన శారీ లేదని చూపించేదాన్ని. మీరు ఎవరైనా, నేనైతే చూడడం తప్ప నాకు ఇవేం రావు. ఈ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మా వారు కూడా నేను ట్రై చేస్తాను చాలా, ఎప్పుడు మ్యారేజ్ కాకముందు చేసేవారంట, మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత చేయలేదు. కానీ అసలు రాదు, అంతా ఇలా అనేసి మొత్తం పొగులన్నీ తెగిపోయినాయి. ఇంకా అడ్జస్ట్మెంట్ చేశారనమాట. ఇంకెక్కడికి బయటికి వెళ్ళలేదండి, వెళ్ళకూడదు కదా, అంటే ఇలాంటి టైంలో వెళ్ళకూడదంట బయటికి, అంటే టెంపుల్ కానీ వీటికి మేము ఎక్కడికి వెళ్ళలేదు. సంక్రాంతికి వెళ్ళినప్పుడు మేబీ వెళ్తాము. అడ్జస్ట్మెంట్ అన్నీ చేసుకుంటున్నారు. ఒక్కసారి ఇట్లా అనగానే తెగిపోయింది మొత్తం అంతా కూడా. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకునేసరికి చాలా టైం పట్టేస్తుంది అంటండి. ఇది నాకు
దీన్ని చూడడం తప్ప చేయడం రాదు అసలు. ఇలా ఇక్కడ అంతా ఎడ్జ్ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేయాలంట. ఇలా అనగానే తెగిపోయింది. ఇలా అంటే లోపల ఏదో కడ్డీ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇక తెగిపోయింది ఇక్కడ. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా ఏం చేసామంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అంటే టిఫినే తిన్నాము, ఏం తినలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ అయితే చాలా బాగా జరిగింది. నది దగ్గర తీసుకెళ్ళి అక్కడ పసుపు కుంకుమ చాట్లకి రాసి పూజలు చేసి అందరికీ చాలామందికి ఇచ్చారు. అందులో నేను కూడా ఉన్నాను. అవన్నీ కళతో చూస్తే నాకెంత ఆశ్చర్యంగా అనిపించిందంటే చాలా బాగా జరిగింది. నేను ఎప్పటి వరకు చూడలేదు అది. అలాగా చాలా మంచిదంట తీసుకుంటే. అంటే ముత్తైదుతో చనిపోయారు కదా, చాలా మంచిది తీసుకుంటే అని చెప్పి ఎక్కడెక్కడో వస్తున్నారండి తీసుకుంటానికి. సో ఇదండి ఈరోజు వీడియో. నేనైతే సంక్రాంతికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ప్రతిదీ. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో లేను కాబట్టి మీకు ఎక్కువ చేయలేదు. ఈ గ్రీనరీ బాగుందని చెప్పేసి షూట్ చేశాను. వర్షం ఫుల్లు, అందుకని ఇంత గ్రీనరీగా ఉందండి.